సార్ ట్రంప్ చెలగటం మళ్ళీ యుద్ధజ్వాళ్ళు, లక్షల కోట్లు ఆవిరి, ఇండియాకు దెబ్బ. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటోరియల్ రాసింది వార్ ఆర్ థియేటర్ అని. ఇది ఏమన్నా యుద్ధమా నాటకమా అని. ఏ రోజు నేను నిజంగా అయిపోయాయి శాంతి అని ఏ రోజు నమ్మలేదు. ఈ ట్రంప్ అని ఆయన ఇష్టానుసారం చేస్తూ ఉంటాడు. ఇది కూడా మెథడ్ ఇన్ ది మ్యాడ్నెస్ అంటారు. అంటే ఉన్మాదంలో కూడా ఒక వ్యూహం, ఉన్మాదంలో కూడా ఒక వ్యూహం ఉంటుంది. పైకి చూస్తే తలా తోకలేనట్టు మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళకు టార్గెట్స్, వాళ్ళకు తప్పకుండా ప్లాన్స్ ఉంటాయి. ట్రంప్ కూడా నిన్న కీలకమైన ప్రకటన చేశాడు. మొన్నేమో ఖొమేనీ అంత్యక్రియలు అవి జరిగినప్పుడు అక్కడ జరుగుతుండగానే వాళ్ళేమో చాలా కోపంతో డెత్ టు ట్రంప్ అని వాళ్ళు అరిచారు. నేను తలుచుకుంటే, ట్రంప్ చేసిన ప్రకటన ఏంటి అప్పుడు, నేను తలుచుకుంటే మొత్తం ఇరాన్ నాయకత్వాన్ని ఒక్క క్షణంలో తుడిచిపెట్టగలుగుతాను. అందరు అక్కడే ఉన్నారు, కానీ నేను తుడిచిపెట్టట్లేదు, చూడండి నేను ఎంత ఇదిగా ఉన్నాను ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. అంటే అట్లా ఉద్రిక్తత అనేది పరాకాష్ఠకు చేరిన పరిస్థితి మనం అంత్యక్రియల్లోనే చూసాం. ఆ తర్వాత హార్మోజ్లో నెమ్మదిగా వేడి బాగా పెంచారు. భారతదేశం యొక్క నౌకల మీద కూడా టార్గెట్ అయ్యాయి. భారత నౌకలు మేము చెప్పిన దారిలో కాకుండా అమెరికా చెప్పిన దారిలో పోతున్నారని ఇరాన్ ఒమన్ దారిలో వెళ్తున్నాయని ఆపింది భారతదేశ నౌకలను. దాని మీద మన వాళ్ళు ఏదో మాట్లాడారు, అది అంతవరకు అయింది. నిన్న ప్రకటించేశారు ఇరాన్ వాళ్ళు, హార్మోజ్ మీద మాకున్న దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే అవకాశం లేదని. వెంటనే ట్రంప్ భారీ ఎత్తున ఇరాన్ మీద దాడులకు చేశారు. ఈ దాడుల్లో 15 మంది దాకా చనిపోయారు. అలాగే భారతదేశాన్ని కేంద్రీకరించి ఒప్పందం చేసుకున్న చాబహార్ రేవును కూడా టార్గెట్ చేసి ట్రంప్ అమెరికా సైన్యం కాల్పులు జరిపింది చాబహార్ రేవు మీద కూడా. అంటే ఇక్కడ రెండు విధాలు కూడా ఇండియా ఇస్ ఏ సఫరర్ అని మనం చెప్పొచ్చు. ట్రంప్ ఈ సమయంలో ప్రకటన చేశాడు, ఇంకా నథింగ్, గో టు హెల్, అగ్రిమెంట్ సీమ్స్ టు బి నో అగ్రిమెంట్, ఇక మేము కాల్పులు జరపడమే, తగ్గేది లేదు అని అంటూ నేను చర్చలు జరుపుతామంటే నాకేం ఇబ్బంది లేదు, కానీ మా అధికారులు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు చర్చల వల్ల ఏం అంటే ఇవన్నీ చూడండి, ఒకదానికి ఒకటి ఏమైనా సంబంధం ఉందా అంటే ఆయన వ్యూహాత్మకంగానే ఒక గందరగోళ పరిస్థితి సృష్టించి ఇరాన్ మీద చాలా తీవ్ర స్థాయిలో మళ్ళీ ఆయన యుద్ధాన్ని పునః ప్రారంభించారు. దీని మీద ఒక ప్రముఖ సమీక్షకుడు ఒక ఆయన ఈరోజు హిందూలో రాశారు, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ నిజంగా అంటే ఇరాన్కు బలమైన అంశాలు ఉన్నాయి. మొదటి రోజు నుంచి లెబనాన్ మీద దాడి వాళ్ళు ఆపలేదు, అణ్వాయుధాల అణు పరీక్షల విషయంలో ఇబ్బంది పెట్టారు, హార్మోజ్ మీద ఆధిపత్యం ఇస్తామా, ఈ మూడు ఇరాన్ పెట్టినవి, మూడింటికి అడ్డం పడుకుంటూ వాళ్ళు మా మాట వినాలంటే వాళ్ళు ఎందుకు వింటారు. కాబట్టి ఇరాన్ తరఫున మాట్లాడుతూ ఉంటాడు ప్రధానమైన చీఫ్ నెగోషియేటర్ ఆయన గాలిబాఫ్ ఒక ప్రకటన చేశాడు. ఈ రకరకాల నాటకాలు, ఒక అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కి వేస్తే మేము ఒప్పుకునేది లేదు, మేము తగ్గేదే లేదు, ఇదంతా పెద్ద నాటకం నడిపిస్తున్న ట్రంప్, మేము పూర్తిగా సిద్ధమై ఉన్నాము, ట్రంప్ ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు, మెడ మీద కత్తి పెట్టి ఏమీ తేల్చుకోలేము, మమ్మల్ని లొంగదీయలేము అన్న పాఠం ఆయన ఇంతవరకు కూడా గ్రహించలేదు, మేము పాఠం నేర్పిస్తాము, వీ డోంట్ గో బ్యాక్ అని చాలా స్పష్టంగా ప్రకటించారు. ట్రంప్ ఇరాన్నే కాదు, నిన్న స్పెయిన్ మీద దాడి చేశాడు. డెన్మార్క్ వాళ్ళు నేను అడిగితే గ్రీన్లాండ్స్ ఇవ్వలేదు, అసలు ఇచ్చుంటే ఈ సమస్య వచ్చేది కాదు, డెన్మార్క్ మీద పడ్డాడు. నాటో నాకు సరిగ్గా సహకరించలేదని నాటో మీద పడ్డాడు. ఆఖరికి భారతదేశం యొక్క విదేశాంగ ప్రతినిధి కూడా ప్రకటించాడు, తనకి ఇష్టం వచ్చిన సరుకులేమో కావాలంటాడు, ఇష్టం లేని వాటి మీద ఏమో టారిఫ్లు పెంచుతానంటాడు, భారతదేశంతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు ట్రంప్ అని. నిన్న జేడీ వ్యాన్స్ ఉపాధ్యక్షుడు ప్రకటన కూడా చేశాడు, అమెరికా ఉద్యోగాలు అమెరికాకే కావాలి, వేరే వాళ్ళకి మేము ఇవ్వమని. ఇవన్నీ భారతదేశం మీద ఇది పొమ్మలాగా పొగ పెట్టినట్టుగా చాలా భారీ ఎత్తున సెగ తగులుతున్నాయి. ఇరాక్ ఇంకా పూర్తి తెగించినట్టుగానే కనిపిస్తుంది. కాబట్టి మరొకసారి ఇదంతా బ్యాక్ టు ది పెవిలియన్ అన్నట్టుగా మళ్ళీ కథ మొదటికి వచ్చినట్టుగా ఉంది. కాకపోతే వీటన్నిటి ప్రాసెస్లో 2 పాయింట్స్ మటుకు మనం రికార్డ్ చేద్దాం. ఒకటి, ఈ ఘటన జరగగానే చైనా ఏం చేసిందంటే ట్రంప్ ఇలా ప్రకటన చేయగానే అప్పటి వరకు చమురు ఎగుమతుల మీద ఉన్న ఆంక్షలు తొలగించింది. అంటే రేట్లు ఒక్కసారిగా పెరిగేసరికి చైనా తన దగ్గర చమురు, ఇరాన్తో వాళ్ళు సంబంధాలు కొనసాగించారు కదా, చమురు దాన్ని ఎగుమతి చేయడం ద్వారా ఏ ఒక్కరికంటే ఎక్కువగా చైనా ప్రయోజనం పొందుతుంది అనేది అది రెండవది మనం నోట్ చేయాల్సింది. ట్రంప్ యొక్క ఈ రకరకాల
విన్యాసాలతో స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా పడిపోయి లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది అంతర్జాతీయ మార్కెట్లో. మన రూపాయి విలువ కూడా 59కి మన రూపాయి కూడా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక పరంగా, ఇంధన పరంగా, వాణిజ్య పరంగా, దౌత్య పరంగా కూడా చాలా తీవ్ర నష్టాలు కలుగుతాయి.